జూలై 9న జాతీయ సమ్మెను సిరిసిల్ల జిల్లాలో అన్ని బీడీ పరిశ్రమల్లో పనిచేయు కార్మికులు పాల్గొంటున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మోడీ ప్రభుత్వము 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా మార్చింది. 4 కోట్లుగా మార్చడం మూలంగా ఇవాళ కార్మికుల యొక్క చట్టాలని కూడా యజమానులకు, కార్పొరేట్ వ్యక్తులకు, ఆదాని అమ్మాయిలకు ఉపయోగపడేటువంటి చట్టాలు మార్చింది. అంటే ఉదాహరణకు కార్మికులు సమ్మె చేసే హక్కు లేదు. కనీస వేతనాలు ఎక్కడన్నా కంపెనీ కానీ యజమాన్యం వేతనాలు ఇవ్వకపోతే ఫిర్యాదు చేస్తే లేబర్ అధికారులు కంపెనీకి వచ్చి విచారణ చేసే అధికారం లేదు. ఇట్లా రకరకాల కార్మిక చట్టాలన్నీ కూడా స్వతంత్రం పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా మోడీ ప్రభుత్వం మార్చింది. కాబట్టి 4 కోట్లను రద్దు చేయాలా, బీడీ పరిశ్రమ అయినటువంటి GSTని రద్దు చేయాలా, కోప్తా చట్టాన్ని రద్దు చేయాలా, బీడీ పరిశ్రమ ఆంక్షలు ఎత్తివేయాలా, కేంద్రంలో బీడీ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్ కావాలని కార్మిక సంఘాలు కొట్లాడిన ఫలితంగా 3,000 రూపాయల పెన్షన్ అయింది. ఈ రోజు వరకు కూడా మోడీ ప్రభుత్వం 3,000 రూపాయల రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి రిటైర్మెంట్ పెన్షన్ మీద సంతకం చేయాలా. ఇవన్నీ డిమాండ్ల మీద జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మె జయప్రదం చేయాలని ఇవాళ తంగలపల్లి దేశీయ బీడీ కంపెనీలో ఉన్నటువంటి కార్మికులు 9 నాడు సమ్మెలో పాల్గొంటున్నారని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLT పక్షాన సమ్మె నడుపుకోవడం జరుగుతున్నది. జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.